ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ అంతటా సంచలనం సృష్టిస్తోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. కొద్ది గంటల్లోనే అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించే ముందు నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తొక్కిసలాటకు అల్లు అర్జున్కు ప్రత్యక్షంగా సంబంధం లేదని, తనపై ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని అతని తరఫు న్యాయవాది వాదించారు. మరోపక్క రేవతి భర్త భాస్కర్ తన భార్య చనిపోవడానికి అల్లు అర్జున్ కారణం కాదని, అసలు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం కూడా తనకు తెలియదని, హాస్పిటల్లో ఉండడం వల్ల చూసుకోలేదని, అవసరమైతే తన కంప్లైంట్ వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పుకొచ్చాడు. సో మొన్నటికి మొన్న తప్పంతా అల్లు అర్జున్దే అని చెప్పిన రేవతి భర్త భాస్కర్ ఇప్పుడు ఇలా చెప్పడం వెనుక కారణం ఏంటి అంటూ నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు. ఇలా వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు అందరిలో మరో ప్రశ్న తలెత్తుతోంది. అసలు సంఘటన జరిగిన 10 రోజుల తర్వాత ఇవాళ అరెస్ట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగిన క్రమంలో రేవతి అనే మహిళ మృతి చెందడం, చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్, సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయడం, ఇవన్నీ కూడా ఊహించని పరిణామాలే. అయితే ఈ ఘటన జరిగి 10 రోజులు కావస్తుంది. కానీ ఈరోజు ఒక్కసారిగా హఠాత్తుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు పోలీసులు. పైగా పోలీసులు నేరుగా ఇంటి బెడ్రూమ్లోకి వచ్చేశారని, దుస్తులు మార్చుకునే సమయం అడిగినా నిరాకరించి అరెస్ట్ చేస్తున్నామని చెప్పారని అల్లు అర్జున్ కోర్టులో కూడా వాపోయారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకోవడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అప్పటికప్పుడు రావాలంటే ఎలాగని ప్రశ్నించారు. అయితే కేసు నమోదయ్యి 10 రోజులు గడిచినా కానీ పక్కా ప్లానింగ్ ప్రకారమే వేచి చూసి శని ఆదివారం కోర్టు సెలవులుండడం చూసి మరి శుక్రవారం అరెస్ట్ చేశారని, అంటే బెయిల్ దక్కకుండా చేసేందుకే ఇలా చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉందని అల్లు అర్జున్ అభిమానులు అయితే గట్టిగా మండిపడుతున్నారు. మరోవైపు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా అల్లు అర్జున్కు మంచి సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటికైతే పలువురు హీరోలు అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా బన్నీకి మద్దతుగా కొంతమంది హీరోలు అయితే తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ అరెస్ట్ను అయితే ఖండిస్తున్నారు. మరి ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. మరి అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించిన ఈ మొత్తం ఎపిసోడ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.